ఏ ఆ నూనె తీసుకొని నందిక కాలికి బాగా రుద్దండి. నిన్ను అబ్బా అయ్యో అదేంటేనండి నువ్వు అమ్మ నర్చిన విరాట్ తిరిగి కూడా చూడలేదు. విరాట్ అని అరిచుండాల్సింది, అప్పుడు వినపడేదేమో. నేను అరిస్తే రాడే, అనన్య అరిస్తే రాడా? హా వాట్? చెప్పింది చేయండి. హలో, మా ఫోటోలు తీస్తున్నావేంటి? మార్నింగ్ నువ్వు కూడా అందరి ఫోటోలు తీసావు కదా. క్యాంప్ లో ఫోటోలు తీయమని విరాట్ సారే మాకు చెప్పాడు. కానీ ఇప్పుడు తీస్తే పర్సనల్ ఇష్యూ అవుతుంది. అవునా? ఆయన పర్మిషన్ లేకుండా ఫొటోస్ తీయకూడదని తెలీదా? ఓ పర్సనల్ అంటున్నారంటే మ్యాటర్ ముదిరిపోయిందనుకుంటా. అంటే ప్రేమ గీమా ఏదైనా ఉంటే డ్రాప్ అయిపో అనన్య. లేదంటే మీ అమ్మ డబ్బు లేని సుబ్బుని చంపేస్తుంది. షట్ అప్. తప్పుడు కూతలు కోస్తే చెప్పు తెగుతుంది. అన్నయ్య హనీ, ఏమైంది హనీ? నందిక అనన్యని చంప మీద కొట్టింది సార్. ఇంకో చెంపదెబ్బ నువ్వు కొట్టాలి విరాట్. నీ చెల్లెలు వీడితో కులుకుతుంది. మీరు కళ్ళు మూసుకుంటే వ్యవహారం ఇంకా ముదిరిపోతుంది. అవునులే, అన్నని చెల్లెలు ఫాలో అయితే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఏయ్ మెంటల్, అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. నిజమే కదా సార్. తమరు భూమికి చలేస్తే చలి మంటలు పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి నవరసాలు అయ్యాక ఏదో రసం సరసం అనే కొత్త పాఠం చెప్పడం ఇక్కడున్న వాళ్ళందరూ చూశారు. నందిక, పిచ్చి మాటలు మాట్లాడకో. మర్యాద పోగొట్టుకుంటే బాగుండదు. నేను అదే చెప్తున్నానే. మర్యాద పోతే పోని, ఇంకేదైనా పోగొట్టుకుంటారేమో జాగ్రత్త అని చెప్తున్నాను. ఛే, నువ్వు అసలు ఆడదానివేనా? ఒక మగాడు అసహించుకునేలా మాట్లాడుతున్నావంటే ఇక నీకు ఈ జన్మకు బుద్ధి రాదని అర్థమైంది. భూమి, హనీ, సుబ్బు, ఇలాంటి వాళ్ళతో వాదించడం మూర్ఖత్వం. టేక్ ఇట్ ఈజీ, రండి వెళ్దాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.